2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో సాయిరామ్ గారు. హలో అండి. 100 రోజులు కోర్స్ కనుక పూర్తి చేస్తే మన కోడ్ న్యాన్‌లో ఎవరైతే హైదరాబాద్‌లో జాబ్ చేయాలి, హైదరాబాద్ కంపెనీస్‌లో మేము రిక్రూట్ అవ్వాలనుకుంటూ ఉంటారు. డెఫినెట్‌గా జాబ్ క్రాక్ చేసే అవకాశం ఉంటుంది అంటారా? మనం వాళ్ళని ఏ విధంగా అప్‌స్కిల్ చేసే అవకాశం ఉంటుంది? ఆబ్వియస్లీ అండి. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. మనం ఇప్పుడు దాకా 4000+ స్టూడెంట్స్ని ప్లేస్ చేసాం. 4000+ స్టూడెంట్స్లో దాదాపు 70% ఆఫ్ స్టూడెంట్స్ హైదరాబాద్లోనే ఎక్కువ మంది ప్లేస్ అయ్యారు. చాలా రివ్యూస్ కూడా తీసుకున్నారు. చూసాం. అవును. సో 100 డేస్ ప్రోగ్రామ్ని వాళ్ళు ప్రాపర్గా ఫాలో అయ్యి చేస్తే కనుక ఖచ్చితంగా ఎలాంటి కంపెనీనైనా క్రాక్ చేయగలుగుతారండి. అది ప్యాకేజ్ లిమిట్ కూడా లేదు, వీళ్ళు క్రాక్ చేసే కంపెనీని బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు వరకు హైయెస్ట్ 18 LPA వచ్చింది, అబోవ్ 7 LPA 10 LPA చాలా మంది ఉన్నారు. రీసెంట్గా కూడా లాస్ట్ వీక్లో 7 మెంబర్స్ పైన అబోవ్ 5 LPA వచ్చినాయి. సో ఎవ్రీ టైం బెస్ట్ ప్యాకేజెస్ అన్నవి వస్తూనే ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి కంపెనీస్ క్రాక్ చేయగలుగుతారు అన్న దాని మీద, వీళ్ళ స్కిల్ సెట్ ఏంటి అన్న దాని మీద ఇంపార్టెంట్ అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ ఉంటే జాబ్ రాదండి. పర్సంటేజ్ ఉంది కదా తిని ఇంకా జాబ్ కొట్టేస్తాడు అనుకుంటే ఆ రోజులు పోయినాయి అనమాట. పర్సంటేజ్ కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ స్కిల్ ఎంత ఉంది అన్నది ఇంపార్టెంట్. అది గనక స్ట్రాంగ్ గా ఉంటే గనక ఈజీగా జాబ్ క్రాక్ చేయగలం. 100 డేస్ ప్రోగ్రామ్ మొత్తం అయిపోయినా మన దగ్గర ఫస్ట్ 42 డేస్ 7 వీక్స్ అనమాట. 7 6 42 మండే టు సాటర్డే. ఈ 42 డేస్ వీళ్ళు ఎంత స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారో అంత ఎక్కువ ఛాన్సెస్ జాబ్ క్రాక్ చేయడానికి ఉంటుంది అనమాట. మాక్సిమం నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ 42 డేస్ లో మనం ఏదైతే కవర్ చేస్తామో వాటి నుంచే క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అనమాట. ఎక్కువ ప్యాకేజ్ ఉంటాయి కదా, అబోవ్ 8 LPA 9 LPA అవన్నీ కూడా ఇంకా రెస్ట్ ఆఫ్ ద డ్యూరేషన్ క్లాస్ ఉంటుంది. 42 నుంచి రిమైనింగ్ 100 డేస్ అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలి, ఆర్కిటెక్చర్ ఎలా బిల్డ్ చేయాలి, వీటి మీద ఉంటుంది అనమాట. సో ఎవరైనా ముందు కెరీర్ స్టార్ట్ చేయాలి, శాలరీతో సంబంధం లేదు అనుకుంటే ఫస్ట్ 42 డేస్ ఆఫ్ కోర్స్ గనక స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయ్యారు అంటే గనక ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ మీరు అడిగినట్టు హైదరాబాద్ లో తెచ్చుకోవచ్చు. మన హైదరాబాద్ లో లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రతి కంపెనీ హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది. సో ఇక్కడ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఆ క్రాక్ చేయడానికి ఏదైతే అప్స్కిల్ చేసే ప్రాసెస్ ఉంటుందో ఫ్యాకల్టీ చేతుల్లో మాక్సిమం టైం ఉంటుంది సార్. మన దగ్గర ఫ్యాకల్టీ ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏ విధంగా గైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? అబోవ్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ట్రైనర్ కి. ఇక్కడ నేనేమంటా అంటే ఎక్స్పీరియన్స్ కన్నా కూడా లాజిక్ ఎంత బాగా చెప్పగలరు అన్నదే నేను ఎక్కువ చూస్తాను అనమాట. స్టూడెంట్ తో మింగిల్ అవ్వాలి. స్టూడెంట్ కి ట్రైనర్ కి ర్యాపో బాగుంటే స్టూడెంట్ ఫ్రీగా వచ్చి తన డౌట్స్ అడగగలడు. ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి వచ్చి సార్ నేను ఇక్కడ ఈ ఆన్సర్ చెప్పాను కరెక్టా కాదా అని చెప్పి మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం జనరేషన్ గ్యాప్ బాగా చూస్తాం అనమాట. కొంచెం పెద్దవాళ్ళు కనిపించినా వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారు. జంజీ వాళ్ళకి తగ్గట్టు ఉంటేనే వాళ్ళు అవుతారు. సో అందుకే 4 years 5 years ఎక్స్పీరియన్స్. సీనియర్స్ ఉన్నారు, కార్పొరేట్ ట్రైనర్స్ ఉన్నారు, 10 years 15 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే సబ్జెక్ట్ కాంటెంట్ ఏదైతే డిజైన్ చేశారో అదే ప్రాపర్గా డెలివర్ అవుతుందా లేదా అన్నది చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఎవ్రీ మంత్ మాస్టర్ క్లాసెస్ తీసుకుంటారు వాళ్ళు ఆన్లైన్లో ఉండి. అందరికీ ఈ ఫెసిలిటీ ఉంటుంది. కోడ్జ్ఞాన్ ప్రతి స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు ఆ మాస్టర్ క్లాస్కి. జాయిన్ అయ్యి ఇంకా మోర్ కంపెనీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాయి ఏంటి అన్నవి కూడా వాటిల్లో నేర్చుకుంటారు అన్నమాట. ఓకే. సో మనకి ఎలా తెలుస్తుంది అంటే సార్, అంటే ఫ్యాకల్టీ ఈ విధంగా ఉంది, వీళ్ళు ఇంత లాజిక్గా చెప్పగలుగుతున్నారు అన్నది ఇప్పుడు 2026 పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఏ విధంగా ఆ కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అంటారు? చాలా సింపుల్ అండి. ఆ ఫ్యాకల్టీ ప్రీవియస్ తీసుకున్న క్లాసెస్ లో మనకి ప్రతి క్లాస్ రూమ్ లో 50 members స్టూడెంట్స్ ఉన్నారు. సో ఎంతమంది ప్లేస్ అయ్యారు ఆ ఫ్యాకల్టీ క్లాసెస్ నుంచి. సో మేము కూడా బేసిక్ గా స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అవుతూ ఉంటే వాళ్ళని బేస్ చేసి ఆ ఫ్యాకల్టీస్ కి రేటింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సినారియో ఒకటి మేము రెగ్యులర్ గా ట్రాక్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం స్టూడెంట్ రెగ్యులారిటీ కూడా చూస్తాము.
స్టూడెంట్ రెగ్యులర్ గా క్లాస్ కి వస్తున్నాడా, 90% అటెండెన్స్ ఉండాలండి. 90% ఉండి మనం ఇచ్చిన అసైన్మెంట్స్ కానీ లేకపోతే పెట్టిన ఎగ్జామ్స్ కానీ అన్ని కంప్లీట్ క్లియర్ గా చేస్తే గనక మనం వాళ్ళకి జాబ్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తాం. ఓకే. పేరెంట్స్ అయినా అండ్ దాంతోపాటు స్టూడెంట్స్ అయినా సరే క్యాంపస్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా లేదంటే ఫ్యాకల్టీ ఏ విధంగా ఉండాలని తెలుసుకోవాలనుకున్నా మనకు ఒక ట్రాక్ అనేది ఉంటుంది. ట్రాక్ ఉంటది. కోడ్9 ఎలాంటి పరిస్థితుల్లోనూ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ లో కాంప్రమైజ్ అవుతుంది. ఓకే. జాబ్స్ అంటారా మార్కెట్ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటది. అయినా కూడా మనం ఇంత సిచ్యువేషన్ లో కూడా ఇన్ని జాబ్స్ చూపిస్తున్నాం, డ్రైవ్స్ తీసుకొస్తున్నాం. క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ ఉంటే ఒక స్టూడెంట్ ఆ స్కిల్ బాగా నేర్చుకుంటే తను లైఫ్ లాంగ్ ఆ స్కిల్ యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కాకపోతే ఇంకో చోట జాబ్ తెచ్చుకోగలుగుతాడు. అదే స్కిల్ లేకపోతే ఎప్పటికీ తెచ్చుకోలేదు. సో అందుకే నేను క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను.